వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈ మధ్య కాలంలో సినిమా ప్రమోషన్‌లు అంటే, సినిమా ప్రమోషన్‌ల గురించో, సినిమా గురించి చెప్పడం కాదు. బూతు పాటలు పాడుతూ ఆ సినిమా ప్రమోట్ చేసుకోవడం ఒక ట్రెండ్ అయిపోయింది. వస్త్రాల గురించి మాట్లాడుతూ ఇంకో సినిమా పేరు బయట చెప్పుకునేటట్టు చేయడం ఇంకొక ట్రెండీగా మారింది. సినిమా ఇండస్ట్రీ భవిష్యత్ ఏంటి ఇలా జరుగుతుంటే? ఎందుకంటే చాలా సినిమాలు కోట్లాది రూపాయలు పెట్టి తీసినా నష్టాల్లో కూరుకుపోతున్నాయి. సో, ఇవన్నీ కూడా ఒక స్ట్రాటజీగా మారుతున్నాయా? సో, సినిమా ఇండస్ట్రీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఇట్లాంటి విషయాలు తెలుసుకుందాం. ఇక ఇవాళ మన స్టూడియోలో డాక్టర్ రాఘవ సతీష్ శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శుభాశీస్సులమ్మా. సో, మీరు కూడా ఈ మధ్య కాలంలో సినిమాల్లో నటిస్తున్నారు. సో, ఆ ఇండస్ట్రీ గురించే ఇవాళ మీతో మాట్లాడబోతున్నాం. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఏం చేసైనా, ఎలా చేసైనా హ్మ్. ఒక పబ్లిసిటీ పొందాలి అని ఒక విధానంలో ఆలోచన మంచిదే. కానీ అది ఎంత దిగజారుడు విధానానికి దారితీస్తోందంటే సభ్య సమాజం సిగ్గుతో తల దించుకోవాలా, ఎలాగూ స్క్రీన్ మీద తప్పదు. నీకు అర్థమైందా? స్క్రీన్ మీద మనం ఎంత నీచానికి దిగజారిన విధాన్ని చూస్తున్నామో అది మాల్స్లో కానీ, థియేటర్స్లో కానీ, ఇంట్లో ఓటీటీల రూపంలో ఇంట్లో కానీ, అబ్బో ఓటీటీలో అయితే సెన్సార్ కూడా ఉండదు. ఓటీటీలో అయితే సెన్సార్ కూడా ఉండదు. ఇక బయట 90% 10% ఉంటుందేమో అంతే. కానీ ఆల్రెడీ చూస్తున్నాం. పరమ నీచ నికృష్ట దరిద్ర దౌర్భాగ్యాలన్నీ చూస్తున్నాం. యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఏవో ఇట్లా అంటారు కదా, ఇలా అంటున్నప్పుడు వచ్చే 1 minute to 2 minutes దీంట్లో గుడ్డలు కూడా తీసుకొని అంగాంగ ప్రదర్శన చేస్తున్న వాళ్ళతో సహా అన్నీ చూస్తున్నాం. మనం ఏదన్నా ఆపగలిగామా? ఆపలేము. కనీసం మనం ఎదురెదురుగా ఉన్నప్పుడన్నా కాస్త సభ్యత, కాస్త సంస్కారం, కాస్త మర్యాద, కాస్త మన్నన ఇది ఉంటే బాగుంటుంది కదా. ఇది మర్చిపోయి దిగజారి పరమనీచ నికృష్టమైన విధానాల్లో గడచిన కొద్ది రోజుల్లో చాలా బాగా ప్రూవ్ చేశారమ్మా. ఒక సామెత నా చిన్నతనం నాటి నుంచి వింటున్నా. పండిత పుత్ర పరమసుంఠ. ఎవరిని అంటున్నారు? ప్రభాకర్ని, ప్రభాకర్ కొడుకుని. అదేంటి? ఎందుకంటేనమ్మా ప్రభాకర్ నాకు తెలుసమ్మా. బుల్లితెర మెగాస్టార్ అచ్యుత్ హ్మ్. అంటే ఈజ్ నో మోర్ నౌ. బుల్లితెరకి మెగాస్టార్ అచ్యుత్. అచ్యుత్ తర్వాత అంతటి ప్రాభవం, అంతటి కీర్తి, అంతటి పేరు సంపాదించిన వాడు మన ప్రభాకర్. ఎంత మంచి పేరమ్మా ప్రభాకర్ది. హ్మ్. అసలు ఎటువంటి నవరస పాత్ర పోషణలో చక్కని నటుడు. చాలా అసలు ఈటీవీ అంటే ఫస్ట్ ఎప్పటికైనా గుర్తొచ్చేది ఆడవాళ్లలో యమున, మగవాళ్లలో ప్రభాకర్. హ్మ్. అంత పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి ఆ గొప్ప మనిషికి నేను వీడిని చూశాక అనుకున్నా, అబ్బా సామెతని ఎంత బాగా నిజం చేసేవరా నాయన అని. కానీ వాడు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే వాడు సినిమాలో తారాస్థాయికి వెళ్ళే యోగ్యత లేదమ్మా వాడికి. రానున్న 2-3 సంవత్సరాలు కష్టంతో కూడిన విధానమే ఉంటుంది. హ్మ్. కష్టంతో, ఇది ఓపెన్గా చెప్తున్నా, కష్టంతో కూడిన విధానమే ఉంటుంది. అనవసరమైన తలకాయ నొప్పులు ఉంటాయి, అనవసరమైన ఇబ్బందులు ఉంటాయి. ఇది నా దగ్గర అదేదో సినిమా పేరు గుర్తులేదు, ఆ ప్రొడక్షన్కి సంబంధించిన వాళ్ళు ఫిలిం ఛాంబర్లో కలిసినప్పుడు ఒరే ఈ పేరు బాగానే ఉంది కానీ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు అవుతుంది, మీరే చేతులారా చేసుకుంటారు అని ఫిలిం ఛాంబర్లో చెప్పా. 2 రోజుల క్రితం ఏదో జరిగిందిట, అప్పటి నుంచి మండుతూనే ఉంది ఈ రావణ కాష్టం. పరమ నీచంగా, పరమ దారుణంగా, అసభ్యకరమైన పదజాలంతో ఎంత నీచానికి దిగజారారో తలుచుకుంటే బాధగా ఉంది. తెలుగు భాషని ఇంత హీనంగా ప్రదర్శించడం మొదలుపెట్టినప్పుడే వచ్చి ప్రభాకర్ చెంపపగులు కొట్టుంటే బాగుండేది. అప్పుడు నిజంగా ప్రభాకర్ పులితెర కాదు, సినీ రంగానికి మెగాస్టార్ డూప్లికేట్ అయ్యేవాడు. చిరంజీవి తర్వాత అంతటి పేరు ప్రభాకర్కి వచ్చేది, నిజమైన సంస్కారవంతుడు ప్రభాకర్ అని. కానీ ప్రీతి కదూ పిల్లలంటే, పాపం చెయ్యలేకపోయాడు ఆ పని. నేనైతే చాలా బాధపడుతున్నా. ఎందుకు అంటే 10 మంది ముందు ఎలాగూ చూసేస్తున్నాం తెరల మీద, ఇక బాహ్య ప్రపంచంలో కూడా ఎందుకు. కనీసం అక్కడ చిన్న పెద్ద వాళ్ళు వీళ్ళు చాలామంది ఎంతో
మంచి నటీనటులు కూడా ఉన్నారు అక్కడ. వాళ్ళందరి ముందు ఈ రకమైన మాటలు, ఈ రకమైన పాటలు దేన్ని నిర్దేశించి? ఎవరో అన్నారు యాటిట్యూడ్ అని. వాడికి యాటిట్యూడ్ ఉన్నా లేకపోయినా 2 సంవత్సరాలు చాలా కష్టకాలం ఉంది వాడికి. ఎవరికి? అదే ఆ పిల్ల పేరు తెలీదు, పాట పాడిన వాడికి కష్టకాలం ఉంది, తప్పదు. అండ్ తనంతట తానే తనకు వచ్చే వాటిని దూరం చేసుకున్నాడు. తనంతట తానే వచ్చే వాటిని దూరం చేసుకున్నాడు. నేను ఖచ్చితంగా వాళ్ళకి తెలియపరిచే విధానం అయితే చాలా క్లియర్గా ఉందమ్మా ఈ విషయంలో. ఎప్పుడూ కూడా సినీ రంగంలో బయట ప్రపంచంలోకి రావటం కోసం ఇటువంటి స్థితిగతులను తీసుకురాకూడదు. ఆ మధ్య ఇంకొకటి నాకు చూపించారు. ఒక దానేదో మూవీకి సంబంధించిన చూపించారు. మోగ్లీ పేరు, మోగ్లీ అని సినిమా పేరు చూపిస్తే, ఇంత బాగా చేశాము, ఇంత బాగా తీసాము, కానీ రెస్పాన్స్ రాలేదు అని అంటే నేను అన్నా, ఈ సినిమా ఏమాత్రం పేరు ప్రఖ్యాతులు రాకపోవడానికి కారణం సినిమాలో ప్రతి కథానాయకుడు విలన్ వాడే కారణం. కానీ అందులో చేసిన మోగ్లీ అని చేశాడు కదా ఆ హీరోగా, వాడికి ఆ సినిమా పేరు వాడి ఇంటి పేరు అవుతుంది భవిష్యత్తులో. అంతటి గొప్ప కథానాయకుడు అవుతాడు, అంతటి గొప్ప కథానాయకుడు అవుతాడు.